అదేవిధంగా మిమ్మల్ని కూడా ఎంకరేజ్ ఆ, చేస్తున్నారు. ఆ. సో మీరు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఉన్నారు. మీ కొందరు మీ పార్టీ కార్యకర్తలే అంటున్నారు టీపీసీసీ కమిటీ పేరుకు మాత్రమే కమిటీ, కానీ ఆ కమిటీ వల్ల పార్టీకి ఎలాంటి ఉపయోగం లేదు, ఆ కమిటీతో పార్టీ కూడా ఎటువంటి డెవలప్మెంట్ అవుతలేదు అనేసి అంటున్నారు. ఇప్పుడు నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరైతే ఆ మాట అన్నారు, ఉమ్. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ గురించి తెలుసు, దేశంలో కాంగ్రెస్ పార్టీ అవసరం ఏందో తెలుసు. ఈ రోజు నిజమైన కాంగ్రెస్ సెక్యులర్ భావాలకి నిజమైన కాంగ్రెస్ నాయకులు కాకుండా వేరే కాంగ్రెస్ నాయకులు కూడా ఉన్నారా మీ పార్టీలో? వేరే కాంగ్రెస్ లేదు. నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలు అంటే పార్టీలో కష్టపడే వాళ్ళు, పార్టీలో కష్టపడే వాళ్ళకి తెలుస్తుంది పార్టీలో ఏం పని జరుగుతుంది. ప్రధాన మీ కార్యదర్శి పార్టీలో వెనుపోటు పొడిచిన నాయకులు కూడా ఉన్నారు అయితే. వెనుకోట నేను అనలేగా, నేను అనేది పార్టీకి కష్టపడే కార్యకర్తలు. ఇప్పుడు మన ఓ బిల్డింగ్ ఉంది, బిల్డింగ్ లో మనం దూరం నుంచి చూస్తే బిల్డింగ్ వరకు కనపడుతుంది, కానీ ఆ బిల్డింగ్ కష్టపడే కార్మికులకు తెలుసు అది ఎంత కష్టం ఉంటుంది, ఆ బిల్డింగ్ నిర్మించడానికి ఎంత కష్టం ఉంటుందని. అట్లనే కష్టపడే కార్యకర్తలందరికీ కూడా అవగాహన ఉంది, పార్టీ ఏం చేస్తుంది, పార్టీ క్యాడర్ ఏం చేస్తుంది, పార్టీలో పదవులు ఉన్న వాళ్ళు ఎట్లా కష్టపడుతున్నారు అనే విషయం వాళ్ళకి పూర్తిగా తెలుసు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పార్టీ బలోపేతంలో మీ పాత్ర ఏంటంటే ఏం చెప్తారు? ఇప్పుడు మీరు చూడండి, ఒకప్పుడు ఏంటంటే రాష్ట్ర కమిటీ ఏర్పడ్డా కూడా ఎక్కడ కూడా ఇన్ఛార్జి సిస్టమ్ అనేది తక్కువ ఉండేది కాంగ్రెస్ పార్టీకి. దానిలో ఇప్పుడు ఏమవుతుందంటే మండల్ వ్యవస్థ, గ్రామాల నుంచి కూడా ఇన్ఛార్జీలు ఇవ్వడం జరిగింది. అంటే ఏ పార్టీలో లేని ఇన్ఛార్జి వ్యవస్థ మీ కాంగ్రెస్ పార్టీలో మాత్రమే ఉంటుంది దాదాపు. ఆ ఇన్ఛార్జి వ్యవస్థ వల్ల పార్టీకి నష్టమా లాభమా? లాభం అండి. ఇప్పుడు ఉదాహరణకి నన్ను మహబూబ్నగర్ జిల్లా పార్లమెంట్కి ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీగా వేసినారు. ఇప్పుడు నేను కూడా కార్యకర్తలకు అందుబాటులో ఉంటున్నా కదా, పార్టీ నిర్మాణంలో కానీ, జిల్లా కమిటీ నిర్మాణం కానీ, మండల కమిటీ నిర్మాణంలో అన్ని కూడా మేము వెళ్ళి పనిచేస్తూ ఉంటాం అనమాట. ఇది ఒక రకంగా ఏంటంటే వాలంటరీగా వర్క్ చేయడం అనమాట. ఇప్పుడు మనకు బాధ్యత ఇస్తారు, బాధ్యతని మనం ఎట్లా చేస్తున్నాం ఏందని చెప్పి మాకు కూడా ఒక మానిటరింగ్ ఉంటుంది. ఎవ్రీ 15 రోజులకు ఒకసారి మాకు జూమ్ కాల్స్ నడుస్తుంది, మేము చేసే పనితనం అంతా కూడా జూమ్ కాల్స్ వివరించడం జరుగుతుంది. ఇన్ఛార్జ్ గారు మీనాక్షి గారు జాయిన్ అవుతారు, పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ గారు జాయిన్ అవుతారు. ప్రతి ఒక్క ఇన్ఛార్జిని కూడా 1-to-1 మాట్లాడి వాళ్ళు ఎక్కడెక్కడ పని చేస్తున్నారు, ఏంది అక్కడ సమస్యలు ఏంది, కార్యకర్తలతో మేము వాళ్ళతో కలిసి ప్రయాణించాలన్నమాట. ఇన్ఛార్జ్ వ్యవస్థ అంటే ఏంది, ఏదో ఎక్కడో ఉండి దూరంగా ఉండి జరిగేది కాదు, మేము ఫీల్డ్లో ఉండేది. ఈరోజు మహబూబ్నగర్లో మీరు చూసుకుంటే నెలకు మేము 4-5 రోజులైనా మహబూబ్నగర్ కేటాయించడం జరుగుతుంది. దాని ద్వారా ఏంటంటే కార్యకర్తలకు ఏదైనా అవసరం ఉన్నా కూడా మేము వారధిగా ఉంటూ పార్టీకి, ప్రభుత్వానికి, కార్యకర్తలకి మధ్యలో వారధిగా ఉంటూ సమన్వయం చేయడం జరుగుతుంది. ఇది ఇన్ఛార్జ్ వ్యవస్థ. ఈ వ్యవస్థ ఏమైనా తప్ప? మంచిదేగా.